బిఎస్ఎన్ఎల్ ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. దాని ప్రైస్ ఎంతో మీకు తెలుసా? అక్షరాల 1,33,000 1,33,000. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీరు షాప్‌కెళ్ళి డబ్బులిచ్చినా ఆ ఫోన్‌ని కొనలేరు. ఎందుకో, ఏంటో అనేది ఈ వీడియోలో చెప్తా. లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు బస్ 360. మనమైతే టెక్నాలజీ గురించి, ఏఐ రిలేటెడ్ అండ్ గ్యాడ్జెట్స్ గురించి మనమైతే వీడియోస్ చేస్తూ ఉంటాము. సో, మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ మన సైడ్ నుంచి ఒక్క వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా రికమెండ్ అవుతది. సో, మనం ఇప్పుడు అసలైన టాపిక్ బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ గురించి ఇప్పుడు మాట్లాడదాం ఈ వీడియోలో. సో, బిఎస్ఎన్ఎల్ ఇండియా అనేది ఒక గవర్నమెంట్ టెలికాం కంపెనీ. ఈ శాటిలైట్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. దీని కాస్ట్ ఇందాక నేను చెప్పినట్టు రూ. 1,34,166. సో, ఇంక్లూడింగ్ టాక్సెస్. ఇది ఓన్లీ కమర్షియల్ యూజ్ కోసం అయితే లాంచ్ చేశారు ఈ ఫోన్‌ని. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. నార్మల్ ఫోన్‌కి అండ్ ఆ శాటిలైట్ ఫోన్‌కి ఏంటి తేడా? ఎందుకింత కాస్ట్? అని జెప్పేసి మీకొక డౌట్ రావచ్చు. సో, మీ చేతిలో ఉండే ఫోన్, మొబైల్ ఫోన్ ఎప్పుడు దగ్గరలో ఉండే కి కనెక్ట్ అయిపోయి అక్కడి నుంచి మీకు సిగ్నల్ అనేది వస్తది. బట్ ఈ శాటిలైట్ ఫోన్ అనేది మనకి డైరెక్ట్‌గా పైన ఉండే శాటిలైట్స్ తోటి కనెక్ట్ అయిపోతదనమాట. సో, మనకి దగ్గరలో ఉండే టవర్స్ తోటి ఎలాంటి పనుండదు. సో, డైరెక్ట్ మనకైతే సిగ్నల్స్ శాటిలైట్ నుంచొస్తాయి. సో, మన మామూలు ఫోన్స్‌లో అయితే సెల్ టవర్ దగ్గరలో లేకపోతే, లేదంటే ఏదైనా ఔట్‌స్కర్ట్స్ కానీ, లేదా ఏదైనా హిల్ స్టేషన్స్‌కి వెళ్తే, అక్కడ టవర్ లేకపోతే మనకి సిగ్నల్ ఉండదు. బట్ ఈ ఫోన్‌లో అలా గాదు. ఎక్కడ ఉన్నా సరే శాటిలైట్ నుంచే సిగ్నల్ వస్తది గాబట్టి, ఎప్పటికి మనకు అందులో సిగ్నల్ అయితే ఉంటది. సో, బిఎస్ఎన్ఎల్ వాళ్ళైతే ఈ శాటిలైట్ ఫోన్‌ని ఒక గ్లోబల్ శాటిలైట్ కంపెనీ ఇన్మార్సెట్ అనే కంపెనీ తోటి టై అప్ అయ్యి దాని పార్ట్నర్‌షిప్‌తో దీన్నైతే లాంచ్ చేశారనమాట. సో, ఇప్పుడు అసలు క్వెషను ఆ శాటిలైట్ ఫోన్‌లో పెద్ద స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ కూడా ఉండవు. అది చూడ్డానికి ఒక జస్ట్ కీప్యాడ్ ఫోన్ ఎలా అయితే ఉంటదో అలానే ఉంటది. సో, దానికి 1,33,000 ఈ ఏం ఫీచర్స్ లేని ఫోన్‌కి ఎందుకు పెట్టాలి అని జెప్పేసి. అండ్ ఐఫోన్ గూడా అంత కాస్ట్ ఉండదు. ఈ ఫోన్‌కి ఎందుకంత కాస్ట్ అని గూడా మీరు అనుకుంటూ ఉంటారు. సో, రీజన్ ఏంటి అంటే, ఈ ఫోన్ ఇంత కాస్ట్ ఉండడానికి రీజన్ ఏంటి అంటే, మన నార్మల్ ఫోన్స్‌లో వచ్చేసరికి మనకి ఆ ఫోన్‌లో ఉండే చిప్స్ అనేది అండ్ రిసీవర్స్ అనేది దగ్గరలో ఉండే టవర్స్ నుంచి మాత్రమే, అంటే టవర్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ కొన్ని కిలోమీటర్స్‌లో మాత్రమే ఉంటాయి. టవర్ నుంచి వచ్చే సిగ్నల్‌ని మాత్రమే మన నార్మల్ మొబైల్ ఫోన్స్ అయితే రిసీవ్ చేసుకోగలుగుతాయి. బట్ ఈ శాటిలైట్ ఫోన్‌లో వచ్చేసరికి మనకి దాని లోపల ఉండే చిప్స్ గాని, దానికి ఉండే యాంటెన్నా అనేది కొన్ని లక్షల కిలోమీటర్ల అవతల ఉండే శాటిలైట్ దగ్గర నుంచి దానికి సిగ్నల్స్ రావాలి గాబట్టి, దాని లోపల ఉండే చిప్‌సెట్ అండ్ దానికుండే హార్డ్‌వేర్ దానికి ఎక్కువ కాస్ట్‌ని యాడ్ జేస్తది. సో, అందుకే ఈ ఫోన్ అనేది అంత కాస్ట్ ఉంటది. ఇంకొక డౌట్ మీకు రావచ్చు. సో, ఇంత ఖర్చు పెట్టి ఈ ఫోన్ ఎందుకు కొనాలి? ఈ ఫోన్‌తో అసలు యూజెస్ ఏంటి అని. ఇప్పుడు నేను జెప్తాను వినండి. సో, ఈ ఫోన్ ఎవరి కోసం అంటే, అసలు సెల్ టవర్స్ లేని ప్లేస్‌లలో వర్క్ చేసే వాళ్ళకి. లైక్ ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఉంది. బార్డర్స్‌లో మనకి కొన్ని కొన్ని ప్లేస్‌లలో అసలకి మొబైల్ డేటా అండ్ సెల్ టవర్స్ అసలే ఉండవు. సో, అక్కడ ఈ ఫోన్ వల్ల మనకి సెల్ టవర్స్ తోటి మొబైల్ నెట్‌వర్క్ తోటి పనుండదు గాబట్టి, డైరెక్ట్ శాటిలైట్‌తో కనెక్ట్ అయిపోతది గాబట్టి, అక్కడ అలాంటి ప్లేసెస్‌లో ఉండే వాళ్ళకి ఇలాంటి ఫోన్స్ యూజ్ అయితాయి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి నేవీ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు సముద్రంలో ఎక్కడో ఉంటారు. సముద్రంలో అయితే మనకి సెల్ టవర్స్ లాంటివి అక్కడ ఉండవు. అండ్ మొబైల్ నెట్‌వర్క్ అయితే జీరో. సో, అలాంటి వాళ్ళకి అండ్ ట్రెక్కింగ్ చేసేవాళ్ళుంటారు. మౌంటైన్స్ అక్కడ, ఇక్కడ తిరుగుతా ఉంటారు. సో, వాళ్ళకి గూడా అక్కడ సెల్ టవర్స్ అందుబాటులో ఉండవు. అండ్ వాళ్ళకి నెట్‌వర్క్ అనేది ఉండదు. సో, అలాంటి వాళ్ళకి యూజ్ అయితది. అండ్ ఎయిర్ ఫోర్స్‌లో ఉండే వాళ్ళకి గాల్లో ఉన్నప్పుడు ఏదైనా కమ్యూనికేషన్ ఇయ్యాలి అన్నా గాని అక్కడ సెల్ టవర్స్ ఉండవు. మొబైల్ డేటా లాంటివి ఏమి ఉండవు కాబట్టి, సో, అలాంటి వాళ్ళకి కూడా ఈ శాటిలైట్ ఫోన్ అనేది యూజ్ అయితది. అండ్ కొంతమంది ఇంకా ఇండియాలో సెల్ టవర్స్ లేని గ్రామాలు, ఊర్లు చాలా ఉన్నాయి. సో, అలాంటి ప్లేస్‌లలో గూడా ఇలాంటి శాటిలైట్ ఫోన్స్ అనేది యూజ్ అయితాయి. సో, ఈ ఫోన్ అనేది వాళ్ళ కోసం డిజైన్ జేయబడింది. సో, మనం ఈ ఫోన్ ఇంత కాస్ట్ పెడుతున్నాం గదా! దీని ఫీచర్స్ ఎలా ఉంటాయంటే, ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మీకు నోకియా ఫోన్ ఐడియా ఉంటది గదా!
పాత నోకియా ఫోన్. సో, ఆ బిల్డ్ క్వాలిటీ తోటైతే దీన్ని ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. సో, బ్యాటరీ లైఫ్ ఎక్కువనే ఉంటది దీనికి. అండ్ ఎస్ఓఎస్ ఎమర్జెన్సీ బటన్ సెపరేట్‌గా ఉంటది. సో, మనకి మన నార్మల్ ఫోన్స్‌లో త్రిబుల్ ట్యాప్ కానీ, ఎస్ఓఎస్ అని సెపరేట్ ఆప్షన్ ఉంటది. బట్ దీనికి సెపరేట్ బటనే ఉంటది. ఆ బటన్ జస్ట్ ప్రెస్ చేస్తే చాలు ఎమర్జెన్సీ సిగ్నల్ అనేదైతే మనం పంపియొచ్చు. సో, ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఉంది. ఈ ఫోన్ కొనాలి అన్నా, వాడాలి అన్నా మీకైతే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి పర్మిషన్ ఉండాలి. అండ్ వాళ్ళ దగ్గర మీరు ఒక రిక్వెస్ట్ ఫార్మ్ సబ్మిట్ చేస్తే దాని అప్రూవల్ ప్రాసెస్ అనేది చాలా పెద్దగుంటది. సో, ఆ ప్రాసెస్ అంతా అయిపోయినాకనే మీకు ఈ ఫోన్ కొనుక్కోవడానికి ఛాన్స్ ఉంటది. సో, ఈ ఫోన్‌ని ఒకవేళ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరైనా యూజ్ చేషినా అండ్ యూజ్ చేయడానికి ట్రై చేషినా గూడా వాళ్ళ పైన అయితే లీగల్ యాక్షన్స్ అయితే ఈజీగా తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు శాటిలైట్ ఫోన్స్‌ని ఎప్పటికి ట్రాక్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా తక్కువుంటాయి గాబట్టి ఈజీ టు ట్రాక్ గూడా ఉంటదది. సో, అందుకని ఈ ఫోన్‌ని గొనాలంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళ దగ్గర నుంచయితే అఫీషియల్ పర్మిషన్ అయితే మనకి ఉండాలి. సో, మనం ఇందాక జెప్పుకున్నట్టు బీఎస్ఎన్ఎల్ అయితే దీన్ని డిఫెన్స్, ఇండియన్ ఆర్మీ అండ్ డిజాస్టర్ టైమ్‌లో మనకి ఇలాంటి ఫోన్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. లైక్ ఇప్పుడు ఎర్త్‌క్వేక్స్ గాని, లేదంటే సునామీ లాంటివి వచ్చినప్పుడు టవర్స్ అండ్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్‌గా షట్ డౌన్ అయిపోతది గాబట్టి, ఆ టైంలో ఈ ఫోన్స్ అనేవి వర్క్ అవుతాయి. సెల్ టవర్స్ ఉండవు. వీటికి సిగ్నల్‌తో పనుండదు గాబట్టి, డైరెక్ట్ శాటిలైట్‌తో కనెక్ట్ అయిపోతే ఈ మొబైల్స్ అయితే వర్క్ అయితాయి. సో, ఈ ఫోన్ మీకు గాని, మీకు తెలిసిన వాళ్ళకి గాని, ఎవరికైనా కావాలనుకుంటే దగ్గరలో ఉన్న బీఎస్ఎన్ఎల్ ఆఫీస్‌కి వెళ్తే వాళ్ళైతే మిమ్మల్ని గైడ్ చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి ఈ ఫోన్ కావాలి అంటే అంత ఈజీ గాదు. నార్మల్‌గా మనం మొబైల్ కొనుక్కున్నట్టు షాప్‌కెళ్ళేసి పైసలిచ్చేస్తే వాళ్ళైతే మొబైల్ ఇయ్యరు. దీనికైతే పర్మిషన్ ఉండాలి. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినాక వాళ్ళ అప్రూవల్ వస్తేనే మనకైతే ఆ ఫోన్ అనేది వస్తది. సో, ఈ ఫోన్‌పై నా ఒపీనియన్ ఏంటంటే, నార్మల్ పర్సన్స్‌కైతే ఈ ఫోన్ అవసరమే ఉండదు. నాకు తెలిసి ఈ ఫోన్ ఎక్కువ యూజ్ ఉండేది అంటే, ఆర్మీ పర్సన్స్‌కి, డిఫెన్స్ వాళ్ళకి, అసలకి మొబైల్ నెట్వర్క్ అనేదే ఉండని ప్లేస్‌లలో ఎవరైతే ఉంటారో, వాళ్ళకి ఈ ఫోన్ ఒకటే ఆప్షన్. ఎందుకంటే వాళ్ళకక్కడ టవర్ ఉండదు, ఏముండదు, సిగ్నల్స్ ఉండవు. కాబట్టి ఈ ఫోన్ ఉంటే వాళ్ళు ఎవరికైనా కాల్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మనకైతే శాటిలైట్ నుంచి సిగ్నల్స్ వస్తాయి కాబట్టి ఈ ఫోన్ వాళ్ళ కోసం డిజైన్ జేయబడింది. అందరి కోసం అయితే కాదు. సో, ఈ ఫోన్‌కి కాస్ట్ ఎక్కువైనా సరే, ఆ టెక్నాలజీ జూస్తే ఆబ్వియస్‌లీ ఆప్షన్ లేని వాళ్ళకి ఇదొకటే ఆప్షన్ గాబట్టి, ఆ ప్రైస్ అయితే 100% జస్టిఫై అయితది అని నా ఒపీనియన్. సో, మీ ఏరియాలో గూడా నెట్వర్క్ ప్రాబ్లమ్ ఎవరికైనా ఉంటే కింద కామెంట్‌లో కామెంట్ జేయండి. అండ్ ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో గూడా కామెంట్స్‌లో కామెంట్ జేయండి. సో, ఇలాంటి ఎన్నో టెక్ వీడియోస్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకోవాలి ఎవ్రీడే అనుకుంటే, మన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో, మీకైతే డైలీ నా సైడ్ నుంచి అట్‌లీస్ట్ 1 వీడియో అయితే నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటా. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.